తల్లిదండ్రులందరూ మా పిల్లలంటే ప్రాణం అని ప్రతి ఒక్కరికి మనం చెప్పుకుంటాం కదా. సో ఆ ప్రాణం కోసం కనీసం ఒక్క ప్లాట్ అన్న కొన్నారా? ఎక్కడ కొంటాం సార్? డబ్బులే లేకపోయా, పిల్లల ఎడ్యుకేషన్ తోటే ఇబ్బంది అవుతుంది. సో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో పిల్లల కోసం ప్లాట్ కొనడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీట్ లో సీట్ వచ్చి, ఇంజనీరింగ్ లో సీట్ వచ్చి 1 ఇయర్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ చదువుకోబేట, ఈ సంవత్సరం డబ్బులు లేవు నెక్స్ట్ ఇయర్ చదువుకో అని చెప్పే ధైర్యం ఏ తల్లిదండ్రులకైనా ఉందా? ఎందుకంటే అది భవిష్యత్తు, చెప్పలేము కూడా. మరి ప్లాట్ భవిష్యత్తు కదా. గ్రాడ్యుయేషన్ అయిపోయి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కూడా, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కూడా ప్రాపర్టీ కావాలి కదా. మళ్ళీ మనం మార్టిగేజ్ ప్రాపర్టీ బ్యాంక్ చూపించినాకనే వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం పంపించడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పటికి డబ్బు కావాలంటే, అప్పు కావాలన్నా కానీ ప్రాపర్టీ చూపించాలి కదా. సో ప్లాట్ కొన్నంత మాత్రాన మా పిల్లల భవిష్యత్తు మొత్తం బాగుంటుందా అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఒక చిన్న మాట చెప్పనా, వర్షం వస్తుందేమో అని చెప్పి గొడుగు పట్టుకొని బయటికి వెళ్ళినట్టు ఒక వ్యక్తి. సో వర్షాన్ని ఆపగలుగుతాడా అని చెప్పి అందరూ నవ్విరట. సో తను వర్షాన్ని ఆపలేకపోవచ్చు, బట్ వర్షం నుంచి తడవకుండా మాత్రం ఆ గొడుగు అతను ఆపగలుగుతుంది. సో మీరు ప్లాట్ కొన్నంత మాత్రాన భవిష్యత్తు మొత్తం బాగుంటుందో లేదో నేను చెప్పలేను, కానీ నిజంగా వాళ్ళ ఎడ్యుకేషన్ కి, వాళ్ళ భద్రతకి, వాళ్ళ బిజినెస్ కి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకంటే ఎక్కువ బలాన్ని ఆ ప్లాట్ ఇవ్వగలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. మిమ్మల్ని మనీ మోసం చేయొచ్చు, మనుషులు మోసం చేయొచ్చు, కానీ భూమి ఎప్పుడు కూడా మోసం చేయదు. కనీసం ఒక్క ప్లాట్ కొని పెట్టండి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ బిజినెస్ కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా భరోసాగా అండగా నిలుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ క్రియేట్ ఎ లెగసీ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్. గుడ్ లక్.